అంటే బండి సంజయ్ కేటీఆర్కు ఒక సవాల్ విసురుతున్నటువంటి నేపథ్యం మనకి కనిపిస్తూ ఉన్నది. 10 ఏళ్లలో ఎందుకు కాలేజీలు కట్టలేదు అనే దాని మీద కూడా కేటీఆర్ మీద మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. నిన్న రీసెంట్గా కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. నా బిడ్డ ఇక్కడ చదువుకోమంటే చదువుకోవట్లేదు, విదేశాల్లోకి వెళ్తాను అంటున్నారు. సో ఇక్కడ మంచి కాలేజీలు ఎక్కడున్నాయి నాన్న అని చెప్పి అడుగుతున్నారు అనేది నిన్న కేటీఆర్ మాట్లాడి, దానికి ధీటుగా మరి బండి సంజయ్ ఒక కౌంటర్ ఇచ్చాడు. మరి 10 సంవత్సరాలు మీరే కదా అధికారంలో ఉన్నది, మరి మీరు ఏం చేశారు, ఆ మంచి కాలేజీలు ఎందుకు కట్టలేదు అనేది కేటీఆర్ బండి సంజయ్ విమర్శించండి కేటీఆర్ని. ఒకసారి దానికి సంబంధించినటువంటి వార్త ఉన్నది, మనం చదివినిపించే ప్రయత్నం చేద్దాం. 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఏం చేశారు, మంచి కాలేజీలు ఏర్పాటు చేయలేదేం, కేటీఆర్పై బండి సంజయ్ మండిపాటు అనేది చూస్తున్నాం. సో భారత్లో మంచి కాలేజీలు లేవంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఏం చేశారనేది నిలదీశారు. రాష్ట్రంలో మంచి కాలేజీలు ఎందుకు ఏర్పాటు చేయలేదని, ఉపాధ్యాయులను ఎందుకు నియమించలేదని, యూనివర్సిటీల్లో ఖాళీలను ఎందుకు భర్తీ చేయలేదని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. మీ పాలనపై మీ కుటుంబం నుంచే ఇప్పుడు రిపోర్ట్ కార్డు కూడా వస్తుంది. రాష్ట్రంలో పాఠశాలలు బాగా లేవని మొదట మీ మనవడు ప్రకటిస్తే ఇప్పుడు మీ మనవరాలు కూడా చెప్తుందనేది మీ రాజకీయ ప్రత్యర్థుల పిల్లలు కాలేజీల్లో ఏం చేస్తున్నారో గమనించడం, ఫోన్లను ట్యాప్ చేయడం బదులు మీ కుటుంబ సభ్యుల పిల్లలు ఏం చెప్తున్నారో వినాల్సింది అని మాజీ సీఎం కేసీఆర్కు ఉద్దేశించి కూడా సంజయ్ వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నదట. ఇది తను చేసినటువంటి వ్యాఖ్యలు. సో ఎక్స్ వేదికగా చేసిండ్రు. మరి గతంలో అంటే దేశంలో ఎక్కడా కూడా మంచి కాలేజీ లేదనేది మరి కేటీఆర్ మాట్లాడినటువంటి పరిస్థితిలో దానికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసిరు. మరి గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ కదా అధికారంలో ఉన్నది, సరే దేశంలో లేదు, కేంద్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినాయి అనుకుందాం, బీజేపీ పార్టీ నిర్లక్ష్యం చేసింది అనుకుందాం. కానీ అధికారంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు, టీఆర్ఎస్ పార్టీగా ఉన్నది, కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మరి 10 సంవత్సరాల్లో ఏం కట్టలు కట్టిరు? ఇక్కడ స్వయాన వారి కూతురే అడుగుతున్నది, ఎవరు కల్వకుంట్ల కవితనే మాట్లాడుతూ ఉన్నది. తెలంగాణని ఆగం చేసిర్రు, 10 సంవత్సరాలు ఏం పీక్ కట్టలు కట్టినామని మరి దేశ రాజకీయాలకు వెళ్దామని అనుకుంటున్నామంటూ కూడా చట్టసభల్లోనే మండలిలోనే ప్రశ్నించింది బీఆర్ఎస్ పార్టీని. సొంత ఇంటి మనిషి బీఆర్ఎస్ పార్టీలో ఒక టాప్ 5లో ఉన్నటువంటి లీడర్గా ఉన్నప్పుడు తను ప్రశ్నించినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా ప్రత్యర్థులు కూడా విమర్శిస్తూ ఉన్నారు. సో నేను కేటీఆర్ మాట్లాడిన ఒక రీల్ ఏదైతే ఉంటుందో అది సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నది. సో నా బిడ్డలు ఇక్కడ చదవమంటే చదవట్లేరు, విదేశాలకు వెళ్తామంటున్నారు, ఇక్కడ మంచి కాలేజీలు లేవు అనే మాట కనీసం చెప్పడానికి కొంచెమైనా ఉండాలి కదా. ఇట్లాంటి కేటీఆర్ కావచ్చు, ఇంకా మిగతా ఏ రాజకీయ నాయకులైనా కూడా మరి గతంలో మనమే కదా అధికారంలో ఉన్నది, గతంలో మనమే కదా మరి ఈ పాలన అందించింది, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాము, పాలన అధికారంలో ఉన్నది మేమే కదా. మరి ఈ మాట అంటే మాకేడ బెడిచికొడుతుంది అని ఆలోచించుకోవాల్సిన అవసరం లేదా? సో డైరెక్ట్గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడమే ఈ అంశం మీద చర్చనీయాంశంగా మారుతూ ఉన్నది. సో తను 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఐటీ శాఖగా, అదేవిధంగా రాష్ట్ర హైదరాబాద్ సంబంధించిన పురపాలక శాఖ కూడా ఉన్నాడు. సో అట్లాంటిది 2 శాఖల మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్ ఇట్లాంటి మాటలు మాట్లాడడం అనేది సో చాలా వరకు కూడా నవ్వుకుంటున్నారు, చాలా విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎందుకు మంచి కాలేజీలు కట్టలేదు? చాలా గొప్పగా చెప్పారు కదా, మేము మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినాం, కలెక్టరేట్లు కట్టినాం, దేశానికి ఒక నిదర్శనంగా తెలంగాణని తీర్చిదిద్దినాం అనేది. మరి గప్పుడు ఇట్లా పెద్ద పనులు చేసినప్పుడు ఈ చిన్న పనులు మంచి కాలేజీలు కట్టలేకపోయారా? సో చాలా వరకు ఇలాంటి విమర్శలే వినిపిస్తున్నాయి. దాన్నే గుర్తు చేస్తూ కూడా బండి సంజయ్ మాట్లాడినటువంటి నేపథ్యం మనకు కనిపిస్తూ ఉన్నది. సో రిపోర్ట్ కార్డ్ అనేది కేసీఆర్ ఇంటి నుంచే వస్తున్నది. గతంలో హిమాంశురావుకు సంబంధించి కూడా కొన్ని కామెంట్ చేశాడు, ఎక్కడ కూడా ప్రభుత్వ పాఠశాలలు ఎక్కడ కూడా సరిగా నడవట్లేదు, సరిగా సదుపాయాలు అనేటివి లేవు అంటూ కూడా డైరెక్ట్గా ఒక స్కూల్ని కూడా సందర్శించి మాట్లాడిన సందర్భం, ఆ స్కూల్ కూడా దత్తత తీసుకొని బాగు చేస్తామని చెప్పడం, మరి అది ఎంతవరకు ఏంది కూడా ఒక స్పష్టత లేదు. కానీ సో సొంతగా కుటుంబం నుంచే అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో కూడా కేసీఆర్ మనవడు హిమాంశురావు కూడా ప్రశ్నించిండు ప్రభుత్వ స్కూల్ బాగలేవు అనేది. ఇప్పుడు కేటీఆర్ మాట్లాడినటువంటి అంశం తన మనవరాలు ఏదైతే ఉంటుందో కేసీఆర్ మనవరాలకు సంబంధించి కూడా, కేటీఆర్ కూతురుకు సంబంధించి సో ఇక్కడ చదువుకోవడానికి మంచి స్కూళ్ళు లేవు, కాలేజీలు లేవు, సో బయట దేశాలకు వెళ్ళాలి అని దాన్ని కూడా సొంత ఇంటి మనిషే మాట్లాడడం
అది వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పడం అనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతుంది. సొంత రిపోర్ట్ కార్డు, పార్టీ రిపోర్ట్ కార్డు అనేది వాళ్ళ ఇంటి నుంచే వినిపిస్తూ ఉన్నది. ఇక వేరేటోళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయ ప్రత్యర్థులు కావచ్చు, ఇంకోరు కావచ్చు చెప్పాల్సిన అవసరం లేదు. సో 10 సంవత్సరాల్లో ఏం పాలన చేసిరు అనేది వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడిన దానికి నిదర్శనం అంటూ బండి సంజయ్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ముందుగా దేశంలో ఏం చేశామనే దానికంటే రాష్ట్రంలో మనమేం చేశామనేది ఆలోచించుకోవాలి. మనమేం చేశామనేది ఆలోచించుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంటుందనేది బండి సంజయ్ చెప్తున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీకి, కేటీఆర్కి, కేసీఆర్ కూడా కౌంటర్ వినిపించినటువంటి నేపథ్యం మనకు కనిపిస్తూ ఉన్నది. సో మరి ఈ అంశం మీద మీరు ఏమనుకుంటున్నారు? కేటీఆర్ మాట్లాడినటువంటి అంశం, అదేవిధంగా బండి సంజయ్ కౌంటర్ ఇచ్చినటువంటి నేపథ్యము, మరి తెలంగాణలో మంచి కాలేజీల్లోవా, మరి దేశంలోనే మంచి కాలేజీల్లోవా, అందుకే విదేశాలకు వెళ్తూ ఉందా కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ చదువుకోవడానికి? సో ఈ అంశం మీద మీరు ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.